మన తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు వచ్చి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ డబ్బులు సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. ఈ వీడియోలో ఉద్యోగ అవకాశాల గురించి కాదండి, ఒక చిన్న మనసులో మాట చెప్పుకొని మన తెలుగు వాళ్ళకి ఈ వీడియోలో కానీ నేను చెప్పే మాటలు కానీ రీచ్ అయితే కొంతమందిలో మార్పు రావచ్చు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. పూర్తిగా తప్పకుండా చూడాలి ప్రతి ఒక్కరు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ కూడా చేయాలి. నేను గత 2 వీక్స్ నుండి ఉద్యోగ అవకాశాల గురించి వీడియోస్ పెడుతున్నాను. అందులో నాకు మెసేజ్ వస్తున్నాను, మీరు పెట్టిన వీడియో చూసి నేను అప్లై చేస్తున్నాను, నాకు జాబ్ వచ్చిందని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. వీటితో పాటు ఒక మెసేజ్ వచ్చిందండి, అన్న మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను మా అబ్బాయికి వీసా తీస్తే మీరు ఇక్కడ కోవిడ్లో ఏదైనా పని చూపించగలరా అని. మైండ్ నాకు ఇక్కడ నుండి వెళ్ళిపోయింది బయటికి. అబ్బాయి 10th క్లాసే చదువుతున్నాడు కదా, ఇంటర్మీడియట్ అవ్వలేదు, డిగ్రీ అవ్వలేదు. ఆ అబ్బాయి ఏజ్ ఎంత? 15 ఇయర్స్ ఉంటుందా? ఆ అబ్బాయికి ఇప్పుడే మీరు కువైట్ కానీ లేదా గల్ఫ్ కంట్రీస్ కానీ వీసా తీసి ఆ అబ్బాయి దగ్గర ఇక్కడ కూలి పని చేపిస్తూ ఆ అబ్బాయి సంపాదించే డబ్బులతో మీ కుటుంబాన్ని పోషించాలి అనుకుంటున్నారు చూడండి, అసలు మైండ్ పని చేస్తుందా మీకు? ఆ పేరెంట్సే కాదండి, చాలామంది మన తెలుగు వాళ్ళు చిన్నప్పటి నుండి పిల్లల మైండ్లో ఒకటి పెట్టేశారు, కువైట్లో కానీ లేదా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళందరూ, నాన్న నీవు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా నేను గల్ఫ్ కంట్రీకి తీసుకొచ్చేస్తాను, ఇక్కడ ఏదో పని చేసుకోవచ్చు, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. లేదా ఆ అమ్మ నాన్న అబ్బాయి కూడా చెప్తారు, నాన్న డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కోవిడ్కి తీసుకొస్తాను లేదా గల్ఫ్ కంట్రీస్కి తీసుకొస్తాను, ఇక్కడ నీకు మంచి కంపెనీలో నేను జాబ్ పెడతాను, నాకు చాలామంది తెలుసు, నువ్వు ఇక్కడ మంచిగా సంపాదించుకోవచ్చు. దీంతో వాళ్ళు ఏమో చెప్తారంటే, నాకు మా అమ్మ నాన్న సపోర్ట్ ఉంది, నన్ను అక్కడికి తీసుకెళ్తారని వాళ్ళు చదవడం కూడా మానేస్తారు. యాక్చువల్లీ మీరేం చెప్పాలి? నువ్వు బాగా చదువుకొని ఇండియాలోనే మంచిగా ఉద్యోగం తెచ్చుకో, మేము ఇక్కడ నుండి కష్టపడుతున్నందుకు నువ్వు అక్కడ ఉద్యోగం తెచ్చుకుంటే మేము వచ్చి ఇండియాలో నీతో పాటు ఉంటాము అని చెప్పాల్సింది పోయి, నిన్ను ఇక్కడ తీసుకొచ్చి మేము చేసే పెంట కుప్పలో నిన్ను కూడా పెడతామని చెప్పడం ఏంటి? ఐఎమ్ సారీ ఈ వర్డ్స్ వాడుతున్నందుకు, బట్ ఆబ్వియస్లీ ఆ మెసేజ్ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు. దయచేసి కువైట్లో కానీ లేదా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న పేరెంట్స్ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మీరు ఇక్కడ కష్టపడుతున్న దానికి వాళ్ళు ఇండియాలో చదువుకొని వాళ్ళు అక్కడ ఉద్యోగం తెచ్చుకుంటే మాత్రమే మీరు ఇక్కడ కష్టపడుతున్న దానికి అర్థం ఉంటుంది. చాలామంది మా అబ్బాయికి డిగ్రీ అయిపోయింది వెంటనే జాబ్ రాలేదంటున్నారు. వెంటనే ఎవ్వరికి రావండి, చాలా తక్కువ మందికి వస్తాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కానీ స్పెషల్ కోర్సులు ఉంటాయి, ఈ ప్రోగ్రామింగ్కి సంబంధించి కానీ లేకపోతే ఐటీకి సంబంధించింది కానీ అకౌంట్స్కి సంబంధించింది కానీ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళాలనుకుంటున్నారో దానికి సంబంధించి సపరేట్ ట్రైనింగ్స్ ఉంటాయి బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో. అవి చేసిన తర్వాత 1 year లోపు జాబ్ రావాలి. అప్పుడు రాకపోతే బయట దేశాలకు తీసుకొచ్చి ఆలోచన చేయండి. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ పిల్లల మనసులో గల్ఫ్ దేశాలకు వచ్చి బతకచ్చు, ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే విష బీజాన్ని నాటద్దు. మీరు ఇండియాలోనే చదువుకోండి, మీరు ఇండియాలోనే సంపాదించుకోండి, ఇండియాలోనే మంచి జాబులు తెచ్చుకోండి అనే మంచి ఆలోచనలు మాత్రమే మీ పిల్లలకి ఇవ్వండి. ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దండి. ఆ మెసేజ్ చూసి ఇంకొంతమంది పేరెంట్స్ ఎలానో ఆలోచిస్తూ ఉంటారని అర్థం చేసుకొని అటువంటి వాళ్ళు మారతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరైనా బాధ పెట్టింటే ఐఎమ్ సారీ. ఎవరికైనా ఏదైనా కువైట్లో ఉద్యోగ అవకాశాల గురించి డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.